పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకులపై జరిగిన ఆ ఘోర దాడిని యావత్ దేశం ఇంకా మర్చిపోలేకపోతోంది. పహల్గామ్ దాడి జరిగి నేటికి ఏడాది పూర్తి అయింది. అయితే ఆ నరమేధాన్ని ఆపడం చాలా సులభమని, కేవలం ఇద్దరు వ్యక్తులు తమ స్వార్థం కోసం మౌనం వహించడం వల్లే 26 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని దర్యాప్తులో తేలడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు స్థానికుల పాత్రపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సంచలన విషయాలను బయటపెట్టింది. వాస్తవానికి ఈ దాడి జరగడానికి ఒక రోజు ముందే, అంటే ఏప్రిల్ 21న సాయంత్రం ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు వీరి ఇంటికి వచ్చారు. వారికి ఆశ్రయం కల్పించడమే కాకుండా భోజనం పెట్టి రాత్రంతా తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈ నిందితులు కేవలం 3,000 రూపాయల కోసం దేశద్రోహానికి ఒడిగొట్టిన వీరు ఉగ్రవాదుల దగ్గర ఆయుధాలు ఉన్నాయని తెలిసినా వారు పంజాబీ, ఉర్దూ మిశ్రమ యాసలో మాట్లాడుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 సమయంలో బైసరన్ సమీపంలోని ఫెన్సింగ్ వెనుక ఆ ముగ్గురు ఉగ్రవాదులు సైనికులు డ్రెస్సులో నక్కి ఉండడాన్ని కూడా ఈ ఇద్దరు గమనించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టూరిస్ట్ ఆపరేటర్లకు గానీ పోలీసులకు గానీ ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. కానీ వారు మౌనంగా ఉండిపోయారు. పైగా తమ గుర్రాలపై పర్యాటకులను తీసుకుని యథావిధిగా తిరిగారు. ఉగ్రవాదులు దాడి ప్రారంభించి పర్యాటకులను పొట్టన పెట్టుకున్నాక భయంతో ఆ నిందితులు తమ నివాసాలను వదిలి పారిపోయారు. చివరకు ఎన్ఐఏ వీరిని పట్టుకొని విచారించగా ఉగ్రవాదులకు సహకరించిన వైనం వెలుగులోకి వచ్చింది. కేవలం కొద్దిపాటి డబ్బుల కోసం అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టిన వీరి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే ఉగ్రవాదులు పక్కా ప్లాన్ తో పర్యాటకుల ఐడి కార్డులను చూసి మరీ కాల్పులు జరపడం వారి క్రూరత్వానికి పరాకాష్ట. ఈ ఘటన తర్వాత పహల్గామ్లో పర్యాటక రంగం కుదేలైంది. స్థానికుల ఉపాధి దెబ్బతింది. కొందరు చేసిన తప్పుకు మొత్తం లోయ ప్రజలు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. దేశ భద్రత విషయంలో అక్కడి స్థానికుల చిన్నపాటి నిర్లక్ష్యం లేదా స్వార్థం ఎంతటి అనార్థాలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం ఆ నిందితులు కటకటాల వెనుక ఉన్నప్పటికీ పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే క్షేత్రస్థాయిలో నిఘా మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉంది.